సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు మా పెద్దన్న మాధవరెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి గుండెల్లో దైవంతో సమానంగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యురాలు సీతక్క గారికి, సురేఖక్క గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ ఎమ్మెల్సీలకి, గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ అడ్వైజర్ గారికి, గౌరవ వరంగల్ మేయర్ గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక 20,000 25,000 మంది ఇక్కడికి వచ్చుంటారనుకుంటున్నాను. సుమారు 1,00,000 మంది పైగా నర్సంపేట అంతా కదిలి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకటానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ అభినందనలు చెప్తూ, ఈ 2 సంవత్సరాలలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతిపక్షాలు మనం మంచి చేస్తుంటే ఆ మంచిని చూడలేక విషము కక్కుతున్నా పేదవాళ్లే నాకు ముఖ్యం, పేదవాళ్ళకి అండదండలుగా ఉండటమే నాకు ముఖ్యం, పేదవాళ్ళని కాపాడటమే నాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మంచివి అనుకున్న ప్రతి దాన్ని పేదవాళ్ళకి అందిస్తూ ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి అనే ముసుగుతో ఏవైతే అనేక అక్రమాలకు తెరలేపి అభివృద్ధి చాటున ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టాలని చూసి దాంట్లో భాగంగా కొంత కొల్లగొట్టి అసంపూర్తిగా వదిలేసిన అనేక అభివృద్ధి